జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంపై రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అసంతృప్తితో ఉన్నారా? సర్వేలలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడకపోవడంతో నేతలను గాంధీ భవన్కు పిలిచి క్లాస్ తీసుకున్నారా? సీఎం రేవంత్ నివాసంలో ఏఐసీసీ సర్వేను మంత్రుల ముందు పెట్టి వార్నింగ్ ఇచ్చారా? నేతల పనితీరు పట్ల సీరియస్గా ఉన్న మీనాక్షి ఇన్ఛార్జ్లను తన కంట్రోల్లోకి తీసుకుందా? వరుస సమీక్షలు, కమిటీల నియామకం వెనుక మర్మమేంటి? ఇంతకీ మీనాక్షికి కోపం ఎందుకొచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఈ బై ఎలక్షన్ ను ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. అయితే సర్వేలన్నీ గులాబీ పార్టీకే అనుకూలంగా వస్తున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యేగా గోపీనాథ్ చేసిన సేవలను చూసిన నియోజకవర్గ ప్రజలు కారు గుర్తు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం బీఆర్ఎస్ దృష్టి కేంద్రీకరించింది. మరోవైపు సర్వేలేవి చూసినా కారు పార్టీకే అనుకూలంగా ఉండడంతో హస్తం పార్టీ ఆందోళన చెందుతోంది. జూబ్లీహిల్స్ లో దాదాపు 3 నెలలుగా 3 మంత్రులు, పలు సంస్థల చైర్మన్లు ఇన్ఛార్జీలుగా మకాం వేశారు. అయినా పరిస్థితి మెరుగుపడకపోవడం పట్ల కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉందని టాక్. నేతల పనితీరు సక్రమంగా లేకపోవడం, మైనారిటీలు ఊహించని విధంగా బీఆర్ఎస్ వైపు మళ్లడంపై హైకమాండ్ కు మీనాక్షి నటరాజన్ నివేదిక సమర్పించిందట. పార్టీ రిపోర్టును చూసి కంగుతిన్న ఢిల్లీ పెద్దలు అనూహ్యంగా అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకున్నారన్న వాదన ఉంది. ఉప ఎన్నిక కోసమే మైనారిటీలకు కాంగ్రెస్ మంత్రి పదవి ఇచ్చిందన్న చర్చ కూడా ఉంది. దీనికి తోడు మంత్రి అజారుద్దీన్ కు ప్రాధాన్యత లేని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను ఇవ్వడం పట్ల మైనారిటీలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో అజార్ కు మంత్రి పదవి ఇచ్చినా ముస్లింల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని రగిలిపోతున్నారట హస్తం పార్టీ పెద్దలు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార తీరుపై ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అసంతృప్తితో ఉన్నారట. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఏఐసీసీ సర్వేను ముందు పెట్టి మంత్రులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిందని టాక్. మంత్రులు అంటిముట్టనట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నారని, దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం లేదని సీరియస్ అయ్యారట. ప్రచారంపై మినిస్టర్లు సీరియస్ గా దృష్టి పెట్టాలని ఆదేశించారట. పరిస్థితి మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని క్లాస్ తీసుకున్నారట మీనాక్షి. అటు అధిష్టానం ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి ప్రచారానికి అత్యధిక సమయం కేటాయించినప్పటికీ కాంగ్రెస్ ఇంప్రూవ్ కావడం లేదని మీనాక్షి ఆందోళన చెందుతున్నారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి ప్రచారంతో ఆశించిన స్థాయిలో మార్పు సర్వేలలో కూడా రాకపోవడంతో గాబరా పడ్డారని తెలుస్తోంది. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ గాంధీభవన్లో సమీక్ష నిర్వహించి హస్తం పార్టీ నేతలకు క్లాస్ ఇచ్చారని టాక్. ఒకవైపు సమీక్షలు, మరోవైపు కమిటీలు వేయడం వెనుక కాంగ్రెస్ గ్రాఫ్ పెరగకపోవడమే ఆంతర్యమంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. రాష్ట్ర నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోవడం వల్లే ఏఐసీసీ సర్వే ఆధారంగా మీనాక్షి రంగంలోకి దిగిందన్న చర్చ గాంధీభవన్లో జోరుగా సాగుతోంది. ఇన్ఛార్జీలుగా ఉన్న నేతల తప్పిదాలను ముందు పెట్టిన మీనాక్షి వారి పరిధిలో ఎంత మెజారిటీ తీసుకొస్తారో చెప్పాలని ప్రశ్నిస్తూ నోట్ చేసుకున్నారట. సక్రమంగా పనిచేయని నేతలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటున్నాయి హస్తం పార్టీ శ్రేణులు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకతకు తోడు సొంత పార్టీ నేతల వ్యవహార శైలి ఢిల్లీ పెద్దలకు తలనొప్పిగా మారిందట. సీఎం రేవంత్ పై ఉన్న అసంతృప్తితోనే కొద్దిమంది నేతల ప్రచారాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. హస్తం పార్టీలో ఉన్న అన్ని సమస్యలను కంట్రోల్ చేయడం కోసం మీనాక్షి ఎంటర్ అయినా కొద్దిమంది నేతలు లైట్ తీసుకున్నారట. ఈ పరిణామం కాంగ్రెస్ కు మరింత ఇబ్బందిగా మారిందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం లేదన్న ఆందోళనలో ఉందట అధిష్టానం. దీంతో మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపి పరిస్థితులు చక్కబెట్టాలని భావిస్తుంది. మరి మీనాక్షి ఎంట్రీతో కాంగ్రెస్ నేతల తీరు ఏ మేరకు మారుతుంది? ఓటమి అంచుల్లో ఉన్న అధికార పార్టీని మీనాక్షి ఎలా గట్టెక్కిస్తుందో చూడాలి.